అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ టెట్ 2021 సిలబస్పై ఒక ఎక్స్పర్ట్ కమిటీని అయితే వేయడం జరిగింది. సో ఈరోజు 6వ తేదీ జరిగినటువంటి మీటింగ్లో మీకు అయితే ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. సో మీకు వీడియో అనేటువంటిది ఈరోజు నైట్ 6వ తేదీ నైట్ లేదా మీకు 7వ తేదీ మార్నింగ్ చూస్తుంటారు. సో మరి ఈ యొక్క మీటింగ్ వచ్చేసి 6వ తేదీ జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఏపీ టెట్ 2021 ఒక సిలబస్ స్ట్రక్చర్ అంటున్నది ఏ విధంగా ఉంచాలి ఏంటి, సో ఎన్ని మార్క్స్ పెట్టాలనేటువంటిది, అలాగే ఏ సిలబస్ పెట్టాలి ఏంటి అనేటువంటి దాని మీద ఒక కమిటీ అయితే వేసింది. సో వాళ్ళందరూ కూడా ఈ కమిటీ వాళ్ళంతా కూడా ఆ యొక్క ఏ సిలబస్ పెట్టాలి ఏంటంటే చర్చించి గవర్నమెంట్కి అయితే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీఆర్టీ వాళ్ళకు. సో దాని అనుగుణంగా మనకు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి అందులో సిలబస్ అనేటువంటి పొందపరుస్తారు. సో మరి ఇప్పుడు టెట్ సిలబస్పై కమిటీ వేసింది అనేటువంటి న్యూస్ వచ్చింది కనుక సో ఇంతటితో మరి అభ్యర్థులు అయితే అలర్ట్ అవ్వచ్చు అనేటువంటిది అయితే చెప్పవచ్చు. సో మనకు మ్యాక్సిమం ఈ మంత్లో మనకు ఈ యొక్క టెట్ సిలబస్ అంతా కూడా కసరత్తు చేసి వాళ్ళు ఏ సిలబస్ పెట్టాలనేటువంటిది నిర్ణయిస్తే మ్యాక్సిమం మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా అనిపిస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చ్, మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకు టెట్ సిలబస్పై ఇంతవరకు జస్ట్ ఊరికి న్యూస్ పేపర్లో రోజు ఏదో ఒకటి న్యూస్ వస్తూ ఉంటుంది. సో మనైతే ఏం వీడియోస్ అయితే చేయలేదు, న్యూస్ పేపర్లో మామూలుగా రాస్తూనే ఉంటారు. సో మనకు మెయిన్గా అఫీషియల్ న్యూస్ వచ్చింది మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇది ఎందుకంటే అఫీషియల్ జీవో మనకు వచ్చినటువంటిది అనుకుంటే కాబట్టి మనకు అఫీషియల్ జీవో కాబట్టి కంపల్సరీగా నమ్మాలి. సో అఫీషియల్ జీవో అంటే మన ముందు ఉంది, ఇక్కడ చూడొచ్చు టెట్ సిలబస్పై. కాబట్టి ఇంకా మనము లేట్ చేయకుండా ఉన్నటువంటి సిలబస్ను ప్రజెంట్ 1 to 10th క్లాస్ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదవాలి. న్యూ టెక్స్ట్ బుక్స్ 6th వరకు వచ్చాయి కదా, సో అవి చదవాలనేటువంటి టెట్ సిలబస్ వచ్చినాక చూసుకోవచ్చు. వీలైతే టైం ఉంటే అవి కూడా చదివేసేయండి. మ్యాక్సిమం ఓల్డ్ సిలబస్ నుంచే ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకు న్యూ సిలబస్ మీద కూడా ఒకవేళ వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం తక్కువ ఉండొచ్చు. కాబట్టి వీలైతే మనకు టెట్ నోటిఫికేషన్ అదైతే టెట్ సిలబస్ వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. సో వీలైనంత వరకు అభ్యర్థులు ఒకవేళ టెట్ సిలబస్లో ఉన్నా లేకున్నా కొత్త టెక్స్ట్ బుక్స్ కూడా చదివి పెట్టుకుంటే మంచిది. ఒకవేళ మనకు అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఇంకా ఒక నెల తర్వాతనే టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, అంతకులోపే వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఈ 1 monthలో మీరు సిలబస్ని అయితే ఒకసారి రిఫర్ అయితే చేయండి. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందే మన సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు మనకు తక్కువ టైం ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్కి మనం రాయడానికైతే. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రిఫర్ చేయాలి. మనం చదివిన సిలబస్ అంతా కూడా మరొకసారి రిఫర్ చేయాలి. కాబట్టి సో టైం అనేటువంటి చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు నుండి ఈ మంత్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అఫీషియల్ జీవో అనేటువంటిది రావడం టెట్ సిలబస్పై కాబట్టి ఇంకా మనకు త్వరలోనే టెట్ అనేటువంటిది ఉంటుందని మనం కన్ఫర్మ్గా చెప్పవచ్చు. సో అర్థమైందా? సో మరి ఈ యొక్క కమిటీలో ఎవరు ఉన్నటువంటిది కూడా మనం చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనకు దాదాపుగా 17 మంది ఈ యొక్క టీం అయితే ఉన్నారు. సో అందరూ కూడా ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఉన్నారండి. సో కొంతమంది హెచ్ఎమ్స్ ఉన్నారు, తర్వాత తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్, తెలుగు, అలాగే ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగే ఎస్సీఆర్టీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కమిటీలో ఉండి వీళ్ళైతే మనకు ఈ యొక్క టెట్ సిలబస్ అయితే అంటే టెట్ సిలబస్ అనేది రూపకల్పన అయితే చేయబోతున్నారు. మనకు ఈ యొక్క మంత్లో టోటల్ టెట్ సిలబస్ ఎలా పెట్టాలి ఏంటంటే అదంతా కూడా వీళ్ళు చర్చించి మనకు వాళ్ళకి గవర్నమెంట్కి అయితే రిపోర్ట్ ఇస్తారు ఎస్సీఆర్టీ వాళ్ళకు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఎస్సీఆర్టీ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ రాగానే మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులంతా కూడా ఇంకా అలర్ట్ అయ్యేసేసి మీరు కంపల్సరీగా కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఉన్నటువంటి సిలబస్ను అప్ టు 10th వరకు ఉన్నటువంటి సిలబస్ను కంప్లీట్గా చదవండి. సో ఎస్జిటి వాళ్ళు 8th వరకు చదవాలని అనుకుంటే అది తప్పు. కంపల్సరీగా 10th వరకు చదవండి. ఎందుకంటే మనకు 10th వరకులో కూడా 9th 10thలో కూడా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. సో టెట్లో అయితే అడగలేదు కానీ డిఎస్లో అడిగారు. కాకుండా ఈసారి టెట్లో కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అభ్యర్థులందరినీ కూడా ఫిల్టర్ చేయాలంటే కంపల్సరీ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది హార్డ్ అయితే ఉంటుంది. కాబట్టి 10th వరకు చదవండి, నెగ్లెక్ట్ చేయకండి. సో గతంలో చాలామంది అలా 8th వరకు చదివి కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. సో చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఈసారి అలాంటి తప్పేది జరుపుకోకుండా కంపల్సరీగా 10th వరకు సిలబస్ చదువుకోండి. సో అర్థమైందా? సో ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. సో ఎలా ఇచ్చారు ఏంటి, ప్రశ్న స్థాయి ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఒకసారి గమనించండి. సో అర్థమైందా? సో మనకి మ్యాక్సిమం సిలబస్లో చేంజ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం బుక్లోని సిలబసే ఉంటుంది. కాకుండా స్ట్రక్చర్ అంటే మనకు మార్క్స్ చేంజ్ అవ్వచ్చు, అంటే మెథడాలజీలకు సంబంధించిన మార్క్స్ చేంజ్ అవ్వచ్చు, కంటెంట్ సంబంధించిన మార్క్స్ తగ్గించి మనకు మెథడాలజీ మార్క్స్ కొంచెం పెంచేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. అలాగే ఇంగ్లీష్ ప్రాధాన్యత అనేటువంటిది అంటున్నారు కాబట్టి ఏమన్నా ఇంగ్లీష్ సపరేట్గా పేపర్ తీసుకొని వద్దామా అనేటువంటిది కూడా ఆలోచిస్తుండొచ్చు వాళ్ళు. అంటే ఇంగ్లీష్ క్వాలిఫైడ్ టెస్ట్గా మ్యాక్సిమం అలాంటిది అయితే పెట్టారు, సపరేట్ ఇంగ్లీష్ టెస్ట్ అంటూ. సో మ్యాక్సిమం అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు, గతంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి మనకు. సో కాబట్టి ఒకవేళ మనకి ఏమన్నా
టెట్ అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా పెట్టాలనుకుంటే టెట్ పేపర్ అంటే 2 విధాలుగా ఇవ్వచ్చు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో అలా ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మ్యాక్సిమం అన్నీ కూడా జరుగుతుంటే తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే తెలుగు ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ అయితే ఉండొచ్చు. సో అది మ్యాక్సిమం అది లెస్ ఛాన్స్, 5% ఛాన్స్. ఒకవేళ సపరేట్ తెలుగులో సపరేట్, ఇంగ్లీష్ సపరేట్ పెట్టే ఛాన్స్. సో అభ్యర్థులు అయితే వాటి గురించి టెన్షన్ పడకండి. సో టెట్ సిలబస్ అనేటువంటి బుక్స్లో ఇప్పుడు ఏదైతే ఉందో అదే సిలబసే ఉంటుంది. కాకుంటే మనకు మార్క్స్ అనేటువంటి తేడా ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ మార్క్స్లో. సో ముందు కంటెంట్ 24 మార్క్స్, మెథడ్ 6 మార్క్స్ ఉండేది. మనకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మనకు చేస్తే 20 మార్క్స్ కంటెంట్ పెట్టి 10 మార్క్స్ మెథడాలజీ పెట్టచ్చు. ఎందుకంటే డిఎస్లో లాస్ట్ టైం అలాగే చేశారు. సో మనకు 10 మార్క్స్ కంటెంట్ పెట్టేసేసి, అంటే 20 బిట్స్ కంటెంట్ పెట్టేసేసి 5 మార్క్స్ అంటే 10 బిట్స్ మనకు ఈ యొక్క మెథడాలజీకి కేటాయించడం జరిగింది. సో ఈసారి కూడా అలా పెట్టేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. కంటెంట్కి మార్కులు తగ్గించి మెథడాలజీలో కొద్దిగా మార్కులు పెంచేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో కాబట్టి అభ్యర్థులు మనకి ఏదైతే కంటెంట్ ఉందో అదంతా బాగా చదువుకోండి. దాంతోపాటుగా ఈ యొక్క మెథడాలజీస్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మెథడ్, ట్రై మెథడ్స్లో చదువుతున్నారు. సో ఎలాగైనా సరే మీరు మెథడ్స్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి బాగా అయితే చదువుకోండి. సో అర్థమైందా? సో వీలైనంత త్వరలో వితిన్ 1 మంత్లో మనకు కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ మీటింగ్ అంటే ఎక్స్పర్ట్ కమిటీ వేశారంటే సిలబస్ సంబంధించి ఇంకా గవర్నమెంట్ అయితే టెట్ పెట్టడానికి చాలా సిద్ధంగా ఉంది అనేటువంటిదే మనకు సూచన ఇక్కడ. సో అర్థమైందా? సో ఈ సూచన అభ్యర్థులు అనేటువంటిది గమనించి సో మీ యొక్క సిలబస్, మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయకుండా, ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వెంటనే మీ యొక్క దృష్టి అంతా కూడా టెట్ సిలబస్ కంప్లీట్ చేయడంపై, ప్రీవియస్ టెట్ సిలబస్ ఉంటుంది కదా, సో టెట్ సిలబస్ పక్కన పెట్టినా కూడా మీ దగ్గర ఆల్రెడీ సైకాలజీ బుక్స్ ఉంటాయి, తర్వాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు 75% సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మెథడాలజీస్ ఒకటి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్ కంటెంట్ మీద ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మీరు చదివేసేయండి టెట్ సిలబస్ వచ్చే లోపల. సో మీరేంటంటే మీరు ఏదైనా చదవని ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా కూడా మనకి మినిమం 40 days అలా టైం ఉండొచ్చు. సో అప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చండి. సో అర్థమైందా? మరి వీడియో కూడా నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అఫీషియల్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసుకుంటే మన ఛానల్లో కూడా రోజు అలా వీడియోస్ అయితే ఉండవు. చూసుకుంటే ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు మాత్రం మన ఛానల్ అయితే వీడియోస్ ఉంటాయి. సో రోజు కూడా మీకు ఫేక్ టైటిల్స్ లాంటివి పెట్టి, సో దిమ్మ తిరిగే న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, సో ఇలాంటివన్నీ కూడా మన ఛానల్ అయితే ఏం రావు. సో అర్థమైందా? సో ఇంగ్లీష్ ప్రాధాన్యత, సో ఇలా మీకు చాలా రకాల టైటిల్స్ యూట్యూబ్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీకు కనిపిస్తుంటాయి. సో అలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉండవు. ఎందుకంటే అవన్నీ కూడా మనకు జస్ట్ న్యూస్ పేపర్లో రాస్తున్నది ఒకటైతే అక్కడ టైటిల్స్ ఒకటి పెట్టడం, థంబ్నెయిల్స్ పెట్టడం, సో వ్యూస్ కోసం అలా చేయడం, సో అవన్నీ అయితే ఉండవు. సో మనకి ఏదైతే అఫీషియల్ న్యూస్ వస్తుందో అది మాత్రమే చెప్తాను. చూడొచ్చు మన ఛానల్లో టెట్ సంబంధించి ఎప్పుడో ఒక 1 week 10 days బ్యాక్ ఎప్పుడో ఒక వీడియో వచ్చింది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో ఏదో అఫీషియల్ అప్డేట్స్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్లో వస్తాయి. సో డైలీ అంటూ ఉండవు. సో డైలీ ఒకవేళ అఫీషియల్ డైలీ అప్డేట్స్ వస్తే డైలీ రావడం జరుగుతుంది. సో అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడైతే వస్తాయో సో అప్పుడు మాత్రం మనకు వస్తాయి. ఒకవేళ న్యూస్ పేపర్లో ఏమన్నా ఇంపార్టెంట్ సంబంధించి వస్తే, అఫీషియల్ కాకుండా కూడా న్యూస్ పేపర్లో ఏమన్నా అఫీషియల్ చెప్పినట్టు వస్తే సో దానికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తుంటాం. సో అర్థమైందా? సో ఓకే అండి, తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గతంలో మన ప్రీవియస్ అంటే ఆల్రెడీగా మన ఛానల్లో మ్యాథ్స్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ టోటల్ టెట్ పేపర్ అనాలిసిస్ అంటే ఆన్సర్స్ అన్నీ కూడా, సొల్యూషన్స్, తర్వాత ఇంగ్లీష్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి, మ్యాథ్స్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళైతే చూడండి, మీకు కంపల్సరీగా యూజ్ అవుతాయి రాబోయే టెట్లో. ఓకే అండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.